అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 18వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నీటి పంచాంగం మే నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కరణం తైతల, పక్షం కృష్ణపక్షం, యోగం శుభ, రోజు ఆదివారం, జన్మరాశి మకర రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:44 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:15 నుండి 6:11 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:24 నుండి 7:06 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:15 నుండి 1:59 వరకు ఉంటుంది. ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ భావనలపై మీరు నియంత్రణ చేసుకోవాలి. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారితను పెట్టుబడి పెట్టే ముందుగానే మీరు పేరు చేసుకోండి. వ్యక్తిగత స్థాయిలో మీకు బాగా దగ్గర వారి సమస్యలను సృష్టించవచ్చు. మీరు మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి. గాలిలో ప్రయాణించడం ఇవ్వకండి. మీకు బాగా దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని వారితో సమయం గడపడమని కోరుతారు. కానీ సమయం చాలా విలువైనది కనుక మీరు కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారిని కూడా విచారపరుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు. దాంతో ఆమె లేదా ఆమెతో గొడవ పడతారు. ఈరోజు మీకు బాగా కావలసిన వారు మిమ్మల్ని ఆశ్చర్యపరచడానికి వంట చేస్తారు. దీనివల్ల మీకు ఉన్న అన్ని అలసట, ఆయాసం అన్నీ తొలగిపోతాయి. ఈరోజు మీరు ఏదో అసాధారణ పనిని చేయగలిగేలాగా మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక ప్రత్యేకమైన రోజుగా ఈరోజు ఉంటుంది. ఈరోజు మీ డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీకు భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. స్నేహితులు మీ రోజు నుండి ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారి సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీరు ఈ రోజున మీ భాగస్వామికి హృదయ స్పందనతో ఒకటవుతారు. అవును, మీ ప్రేమలో పడ్డానికి అదే గుర్తు. ఈరోజు మీ సమయాన్ని మొత్తం అనవసరమైన ముఖ్యంగాని పనుల కోసం సమయాన్ని గడుపుతారు. మీ వైవాహిక జీవితం ఈరోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోతు. ఈరోజు మంచి మిత్రులు మిమ్మల్ని ఎప్పటికీ వదలరనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మిక మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాకుండా మీ పనులన్నీ పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ అద్దులకు అతీతం. దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనూ వినే ఉండవచ్చు, కానీ వాటిని ఈరోజు మీరు స్వయంగా అనుభూతి చెందనున్నారు. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్ను మరింత నీలంగా కనిపిస్తాయి. అలాగే ఈరోజు మీ యొక్క మంచి లక్షణాలను ఇంట్లోని పెద్దవాళ్ళకు చర్చిస్తారు. జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. అనుకోని వాతావరణం పిల్లల నుంచి వచ్చి సంతోషపరుస్తుంది. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆకర్షించుకుంటాయి. ఈరోజు ఆ రాశికి చెందిన వారు మత్తు పానీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. అలాగే మీరు మీ జీవిత భాగస్వామితో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో వీక్షిస్తారు. మీరు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇది పూలుడి సమయం అందుబాటులో ఉంది కాబట్టి మీ ఆరోగ్యం రీత్యా దూరాలను నడవడానికి వెళ్ళవచ్చును. ఈరోజు ఈ రాశిలో ఉన్నవారికి వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానం నుంచి చూసి మీరు గర్వపడతారు. స్నేహితులు, బంధువులు మీ నుండి మరింత శ్రద్ధను కోరుకుంటారు. కానీ మీకు ప్రపంచానికి తలుపులు మూసి మీకు మీరు తెచ్చాగా గడపవలసిన సమయం. మీరు మీ ప్రియమైన వారి స్నేహితులను విశ్వసితని శంకించకండి. అది మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీరు అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొందడం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. మీ సహ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల మీకు ఒక పూర్తి సహాయ సహకారాలు అందుకుంటారు.
మీ శారీరక పటిష్టతకు వచ్చే క్రీడను ఆనందించడానికి అవకాశం ఉన్నది. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించడంపై మీ డబ్బు మీకు పనికొస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యులను ప్రయాణం తీసుకోండి, లేదంటే అది తర్వాత కోపాన్ని మించగలను తేవచ్చును. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. వైవాహిక జీవితం అంటేనే మొత్తం సర్దుబాట్లమయమని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పిల్లలనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటనని ఈరోజు మీకు తెలిసి రానుంది. అవసరమైన సమయంలో మీ స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. రోజులో రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ టెన్షన్లు ఏవి మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మనకు బురిడి ఇస్తుంది నేర్చుకోవడానికి. శ్రేయ సానుభూతుల ఈ సమయంలో జీవిత పాఠాలు నేర్చుకోండి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు వారి ఖాళీ సమయంలో చదువుతారు. దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉన్న కష్టాల గురించి మాట్లాడతారు. ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్టును అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి. ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలుగుతుంది, ప్రకాశింప చేయగలదు. బిజినెస్ అప్పు కోసం వచ్చిన వారికి చూడనట్టుగా వదిలేయండి. అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి. మీ తత్వానికి వ్యతిరేకమైన సరే ఈ పని చేయండి. ప్రేమ అన్నిటికీ ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు ఆనందంగా ఉంటారు. దీనికి కారణం మీకు పాత వస్తువులు మీకు దొరుకుతాయి. రోజు మొత్తం ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. పెళ్లి తర్వాత మీరు పూజలు చేస్తారు. ఈ రోజున అలాంటి పూజలు ఎన్నో మీరు చేస్తారు. మీరు ఈరోజు అన్ని బాధలను మర్చిపోతారు. సృజనాత్మకంగా ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనకరంగా ఉంటాయి. చిరకాలం కోసం బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మిమ్మల్ని కొత్త ప్రాజెక్టుల ప్లాన్ గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. ఒకవైపు ఆకర్షణ యొక్క మీకు వినాశకారిగా రుజువవుతుంది. కొత్త ప్రాజెక్టులకు పథకాలకు అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఈరోజు మీరు తొందరగా ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరాలనుకుని కుటుంబంతో కలిసి సినిమాలు చూడడం లేదా పార్కుకు వెళ్ళడం చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మరి స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చు. ఈరోజు మీ గృహమున సంతానం వివాహ విషయం ప్రస్తావన వస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక మీకు ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కూడా కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలైతే ఈరోజు అమలు చేస్తారు. వ్యాపారంలో గందరగోళ పరిస్థితి నుండి ఈరోజు మీరు బయటపడతారు. మీరు ఈరోజు పనులు కొత్త వారిని కలవవచ్చు మరియు మీ ప్రేమ జీవితం వికసిస్తుంది. కుటుంబంలోని వృద్ధులు ఈరోజు బంధువులను చూడాలని అనుకోవచ్చు. చిన్నపాటి సందర్శన కోరుకునే వారికి బయటకు తీసుకెళ్లడం వల్ల వారికి నిజంగా ఆనందం కలుగుతుంది. తమకు మంచి కెరియర్ లేదా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఈరోజు వేచి చూస్తారు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాల్లో వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి ఆరోగ్యవంతమైన జీవితం శైలిని సాధించేందుకు వెండిని ధరించాలి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సోదరుల సహాయంతో వృత్తుల కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంట బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిశీలిస్తారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందును. ప్రయాణాలలో లాభాలు ఏర్పడడం. పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టినటువంటి పనులలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తొలగును. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా శ్రేష్టమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ప్రారంభించిన పనుల్లో చక్కచక్క పూర్తి చేస్తారు.
కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే పనులు పూర్తి చేస్తారు. కీర్తిని గడిస్తారు. వృశ్చిక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు నీళ్లు త్రాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.